ఎందుకు అట్లా చేస్తున్నావు? వెల్కమ్ టు నేను అంజనీ దాస్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి పార్ట్ 2 అండి. లాస్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం పిన్నెడ్ కామెంట్ లో పార్ట్ 1 లింక్ ఇచ్చాము, ఒకసారి చెక్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. Tag your thoughts. ఆమె ఇష్టపూర్వకంగా లేదు నా పని సరిగా. కొంచెం కనిపిస్తలేదు. వైర్ కనెక్షన్ పోతే కనెక్షన్ ఈయనకి వచ్చిన వీళ్ళు ఇద్దరు వచ్చి ఏదో రాదంతం చేస్తారు. నా భార్య ఇంకా ఇతను ఎవరో నాకు తెలియదు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది కలెక్షన్ ఈ కనెక్షన్ నీకు తెలియదు అన్నా, నీకు ఈ కనెక్షన్ తెలియదు. నువ్వు వీళ్ళంతా రాదంతం చేస్తున్నావా? దానికి ఏమన్నా సిగ్గుందా? నీ చేతులు ఏమన్నా నీ భయం భూలు ఏమన్నా ఉన్నారా దానికి? నువ్వు ఎవరా నువ్వు? నేను కలెక్షన్ ఈయనకి వచ్చిన నా మొగని నా దారి తెచ్చుకోవడానికి వచ్చినాడు. నువ్వు కలెక్షన్ వచ్చినావు. ఫస్ట్ కూర్చోను కూర్చో చెప్పిన మంచి మర్యాద చెప్తాను. దెబ్బలు తింటా చెప్తాను. కూర్చో కూర్చోను. ఆమె ఎందుకు పొమ్మంటే కూర్చో కూర్చో. ఆమె కూడా నువ్వు చేస్తాం. లక్ష్మణ్ ఈ అమ్మాయిని తీసుకు, పాపని తీసుకెళ్ళి చాచడ ఈ రాగి ఇంత పెద్దగా చేస్తున్నావు. నువ్వు కూర్చోరా సపరేట్. అరే సాధించాలనుకుంటున్నావు, ఇంత నేను సాధిస్తా కానీ నువ్వు కూర్చో. కాదు కూర్చో, నువ్వు సపరేట్ కూర్చో. నిన్ను నా దారి తెచ్చుకొని కూర్చో అని చెప్పినా. మూసుకొని కూర్చో. మూసుకొని కూర్చోను. మూసుకొని కూర్చో అని చెప్తాను. మూసుకొని కూర్చో అని చెప్పినా. మూసుకొని కూర్చోరా. నేను మళ్ళీ చెప్తాను మూసుకొని కూర్చో. నువ్వు వాని పక్కనే కూర్చుంటావా? ఇక బుద్ధి నాయన ఎందుకు వదులుతున్నావు? అరే చెప్తున్నా మన బీపీ పక్కన కూర్చొని అన్నకు ఆవి నీ యాక్టింగ్ కాదు. నువ్వు నువ్వెందుకు పోతున్నావు? మాట్లాడదామా? కదా నేను మంచిగా చెప్తున్నాను. నేను మంచిగా చెప్తున్నా. ఇది నన్ను వాడకుండా ఇక్కడ మాట్లాడుకుని వెళ్ళిపోదామా లేకపోతే కొట్టాదామా? పోలీస్ స్టేషన్కి పోయి మాట్లాడుకుందాం. మంచిగా చెప్తుంది. అలా మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. నువ్వు చేసేది అంతా కూడా అవుతుంది. నేను చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. నేను నా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. నాకు వద్దు పిల్లలునే. నేను అన్ని మూసుకొని కూర్చుంటా. లేకపోతే నా పిల్లల్ని తీసుకొని నేను వాడి ఇంకేం లేదు. ఏం మాట్లాడుతున్నా? మరి ఇంకేం చేయాలి? నేను ఇక ఆగమ్మా, జర ఒక 2 నిమిషాలు మాట్లాడు. నేను మంచిగా చెప్తున్నా, ఒకటి చెప్తున్నా. మనం మాట్లాడుకొని 2-4 గోడల మధ్యలో ఉండేసి 7 సంవత్సరాలు మనం చేస్తున్నాం.
లేకుంటే బయటికి పోయి అంత ఆగమాగం చేసుకొని జీవితాలు సంక్రాంతి పెంచుకోండి. లేనే మాట్లాడుకుందాం. ఇన్ని మాట్లాడుకుందా? సరే, నీకు భార్య కావాలా ఆమె కావాలా? నాకు ఆమెనే కావాలి. చేతునికి ఇస్తున్నాను. నేనేం కావాలన్నా చేయి కావాలి, కాలేయాలి అన్ని మీద. అమ్మ నీ కాలు నొప్పి జరా ఒక నిమిషం నేను మాట్లాడు. సరేనమ్మా ఒక నిమిషం చెప్తాను, ఒక 5 నిమిషాలు. అమ్మ తల్లి 5 నిమిషాలు. నీకు న్యాయం జరుగుతుంది. నీకు న్యాయం జరగకపోతే నేను గుండు తీసుకుంటా. నీకు న్యాయం జరగకపోతే నేను గుండు తీసుకుంటా. నా పిల్లలకు న్యాయం చేయాలి. నేనేం చెప్తున్నామ్మా, నీకు న్యాయం జరగకపోతే నేను గుండు తీసుకుంటా. వాళ్ళని తీసుకొని గుండు తీసుకుంటా. నువ్వు సరే అమ్మ, నేను ఇన్ని కూడా అడుగుతున్నా. నీకు నీ మొగుడు కావాలా లేకపోతే నేను కావాలా? ఈ లొల్లి నాకు వద్దన్న, మా ఆయన నాకు కావాలి. మీ ఆయనే కావాలి? నీకు ఇన్ని వద్దుగా? వద్దన్న. సరే ఒక మాట, ఇంకొకసారి నీతో కనిపిస్తే ఏం చేయాలి? ఈసారి చంపేయండి అన్న. ఈసారి ఎవరు చంపాలి, నిన్న ఆయన? దాన్నే చంపేయండి. ఇంకా చేస్తే ఏం చేయాలి? చంపేయండి. సరే, నేను పిల్లలు తోలుకొస్తా, మీ బిడ్డను తోలుకొస్తా. ఆ బిడ్డ మీ ఒట్టే చెప్పాలి. చెప్తావా? చేస్తాను. చేస్తాను. ఒట్టే చెప్తావుగా? చేస్తా. అगर మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ అయితే ఏం చేయాలి? లేదన్న, ఇంకా చేయను. నేను మాత్రం అస్సలు ఊరుకొని ఇంకోసారి కనిపించినామంటే నీకు కావాలని చెప్తున్నాను. నేనైతే అస్సలు ఊరుకొని చెప్తున్నాను. నేను ఊపుకున్నా, ఆమె ఊపుకున్నా, మన కుటుంబంలో పడ్డాం ఇప్పుడు. పంచాయతీ చేస్తాడా? చేస్తాం. ఇక నేను చెప్తున్నా, మరి నువ్వు 4 గోడల మధ్య 4 గోడల మధ్య నేను సైలెంట్ ఊపుకున్నా. అర్థమవుతుందా? నువ్వు చేసిన లంగ పనికి ఇక 2 సంవత్సరాలు ఖరాబ్ అవుతున్నాయి. నేను పాత పనులు పాత పనులు కొడుతున్నాను. పిచ్చిన కొడుకువా అన్న, ఇవన్నీ పంచాయతీలు వద్దాను. నాకు ఏమొద్దు ఏమొద్దు, నేను వెళ్ళిపోతున్నా. అన్నా నేను చెప్పేది అరే ఆగన్నా, ఎవరికి వద్దన్నా. నేను నీకు ఫోన్ చేసి ఇట్లా ఉంటే కష్టం అన్న. కూర్చో అని చెప్పిన. నీకు ఫోన్లో ఏం చెప్పిన? ఫోన్లో ఏం చెప్పి నేనేం తీసుకొచ్చినా? నీకు నీ భార్య మీద నమ్మకం ఉంటే కూడా నేనేం చెప్పినా? అవునా కదా? కళ్ళ ముంగడ దొరికినాక ఇంకా నమ్మకాలు ఏం నేనేం చెప్తున్నా? నాకు నేను వాడకోగాడు ఎవడాడు బోషిడిగాడు వాడు ఏమంటున్నాడు? ఈమెనే కావాలంటున్నాడు. కానీ ఆమెకు నువ్వే కావాలంట. ఆమెకు నువ్వు కావాలా వద్దా? ఏం కథలన్నా ఇవి? నేనేం చెప్తున్నానా? నువ్వే కావాలి బాబా, ప్లీజ్ కాలు మొక్కు, కాలు మొక్కు. ప్లీజ్ బాబా. నువ్వు కూర్చో అన్నా, నీ కాలు మొక్తా నేను కూడా. ఎందుకంటే ఒక ఇల్లు నిలబెడాలి. ఎప్పుడైనా గుడి కట్టాలి. ఇల్లు లేక నిల్చుంటా కూలిపోతాయి. అరే ఫాల్తు వాళ్ళు 100 మంది ఉంటారు అన్న, 100 మంది ఉంటారు. వాళ్ళ కోసం మనం పట్టించుకోలేము. చెప్తున్నా, అదే కావాలంటున్నా. అర్థమైందా? లేదన్నా, నేను నీకోసం కాదు, నీ పిల్లల కోసం అయినా ముఖం చూసాను. రేపు పిల్లల భవిష్యత్తు ఏమైతే తెలుసా? కచ్చరా అయిపోతుంది. నా మాట విన్నాను. పిల్లల భవిష్యత్తు కచ్చరా అయిపోతుంది. ఎందుకంటే అయ్యమ్మ లేని ఇది అవుతారు. ఇంకోటి నీ బిడ్డే. ఇవాళ సమాజంలో ఆడవాళ్ళ పరిస్థితి ఒక్కో రోజు తలుచుకుంటూనే. మొన్ననే చూసినా ఒక డాక్టర్ని చూసిన, ఒక డాక్టర్ అమ్మాయిని ఎంత ఘోరంగా చేశారు. అయ్యా లేకపోతే ఇంకా పరిస్థితి అర్థం చేసుకో. నీకు అలా కూడా చెప్పి ఫోన్ చేసి కూడా మాట్లాడినా, తర్వాత అంజనీ దాస్ కూడా మాట్లాడినా. నీకు ఒక్క 5 నిమిషాలు టైం, నేను నీ కాలు ముక్తా, అర్థం చేసుకో. సరే, ఒక్క 5 నిమిషాలు టైం. సరే, నువ్వు ఎట్టు ఓపు. నేనంతా నీకు ఒకవేళ నేను చెప్పినాక నీకు నచ్చకపోతే నువ్వే వెళ్ళిపో. సరే, నీ పరిస్థితి నాకు ఈమెనే కావాలన్నా, నాకు ఈమెనే కావాలి. మరి ఆమె ఏం చేద్దాం? నీకు అయ్యమ్మ లేకపోతే, నీ అయ్యమ్మ చచ్చిపోతే కూడా వాళ్ళు నీ మేనత్త పట్టించుకోదన్నా. అరే అవులే, రాదంతం చేస్తుంది. నీ అయ్యమ్మ ఉన్నారా? నీ అయ్యమ్మ ఉన్నారా? నీకు అయ్యమ్మ ఉన్నారా? లేరు. నీకు అయ్యమ్మ లేకుండా కూడా వాళ్ళ పిల్లని ఎందుకు ఇచ్చావు? అయ్యమ్మ ఉన్నోళ్ళకి ఇస్తలేరు వాళ్ళ పిల్లలు. అబ్బాయి నిన్ను పెంచి పెద్ద చేసి నన్ను ఇచ్చి పెళ్లి చేసిర్రు. నువ్వు పట్టించుకోలేవు అసలు నన్ను. పిల్లలు ఎట్లా పుట్టిరు? నేను పట్టించుకోలే. పిల్లలు ఎట్లా పుట్టిరు? పిల్లలు పుట్టినాక అసలుగా పట్టించుకోలేదు. పిల్లలు పట్టించుకోవాలి, నేను పట్టించుకోవాలి. ఇంకోదంత అనుకోతావా? ఇప్పుడు నాడు పట్టించుకుంటా. నువ్వేంది జానకి? వద్దు, ఈ లొల్లి నాకు వద్దు, ఈ పంచాయతీ నాకు వద్దు. నా ఇంట్లో నేను నమ్ముకుంటే ఇప్పుడు నువ్వు మళ్ళా ఎందుకు అట్లా చేస్తున్నావు? జానకి రాజానకి జానకి జాన వలుతున్నారు. జాన వలుతుంది. మంచిగా చూసుకుంటా. మస్తు చూసుకుంటావు. నీకు మంచిగా చెప్తున్నా తమ్ముడు. నేను నీకు మంచిగా చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు కూర్చోను. మంచిగా చెప్తున్నా, అర్థం చేసుకోను.
నేను మంచిగా చూసుకుంటానని చెప్పినట్టు నేను నీకు ఇప్పుడు ఇంత నా దగ్గరికి రానికి అమ్మా ఏమా దానికి నేను మీరే ఎవరు ఇప్పుడు చెప్తున్నా ఇంకోటి నుంచి మంచిగా చూసుకో మంచిగా చూసుకుంటాను ఏదైనా ఉంటే కూడా చెప్పు ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పు నేను మాట్లాడతా అన్న నేను నీకు దానికి రాజానికి చూసుకుంటా మంచిగా నా మాట విను. నేను వెళ్తూ బయటికి వెళ్తూ వద్దు దానికి వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు దానికి ప్లీజ్ నా మాట విని చెప్పేది విను, ప్లీజ్ నీ కాలు ఏయ్, మొక్తా నేను దానికి. కొడతా చెప్తున్నా మళ్ళీ ప్లీజ్ దానికి నీ కాలు మొక్తా అసలు నువ్వు ఎవరురా? ఎవరురా నువ్వు? ఏమనుకుంటున్నావు? లేవు ఒకసారి లేవు. తాడు కట్టి ఊరేసి పడింది మీ నాకు ఎవరు అసలు నువ్వు ఊరుకుంటుంటే కథలు తెగుతున్నావు ఒక్కది మనం అన్న నువ్వు ఇంత పెద్ద తమ్ముడు చేస్తావని అస్సలు అనుకోలేదు. ఏ ఇక నేను నీకు ఇంతమా నేను ఇంత పోతుంటే ఏ ఆగమ్మా నీ తప్పు కూడా ఉంది నీ తప్పు కూడా ఉంది అంటున్నా మొగోడు తప్పు చేస్తుంటే కారణం ఏంటి నీ తప్పులేదా నాకు తెలియక చేసిండు ఏం చేసిండు నాకు తెలియకుండా నేనేమంటున్నామా నీ తప్పు ఉంటుంది అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నావు నాకు వద్దు నాకు వద్దు ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు ఏంటో అంటున్నాను సరే వద్దుగా పోలీస్ స్టేషన్ పోబ్బా పోలీస్ స్టేషన్ పోయి అన్ని మాట్లాడుకోండి స్టేషన్ ఎందుకు? అని మాట్లాడుకోండి మా ఇంటికి పోదాం మంచిగా సంసారం చేసుకుంటా అంటే సరే లేదంటే పోలీస్ స్టేషన్ పోవు గొడవలు ఎందుకు మన ఇంటికి నేను నీకు చెయ్యి నీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నావు నీ సంసారం గురించి నీ కెరీర్ గురించి నువ్వు ఆలోచించుకో మా అమ్మ అర్థమైనా ఏదో నేను లేదు నువ్వు ఇది చేస్తాను అది చేస్తా అంటే నేను చేస్తాను నేను చేస్తాను నేను చెప్తున్నా ప్రతిదీ రికార్డ్ అవుతుంది మన హ్యాష్ ట్యాగ్ టీమ్ నువ్వు మంచి మనతో ఉంటేనే మంచిది వెళ్ళిపోదాం ఇవన్నీ వద్దు నేను ఇది తీసుకొచ్చి కూడా ఇంత ఇది చేసింది కూడా నేను కేవలం ఆమె ముఖం చూసే నేను ఇంకేం చేయాలో చేస్తుంది కానీ పిల్లలు ఎంత 10 అబద్ధాలు అనేసి ఒక సంసారం నిలబెట్టమంటారు డాడీ డాడీ అనే రోజు ఎంత కలవరేస్తుంది కదా నీకు పిల్లలు ఉన్నారు ఆమె పిల్లలు ఉన్నారు ఒకప్పుడు అయ్యింది అయిపోయింది ఇడిచిపెట్టేసి ఇప్పుడు నీ ప్రశాంతంగా నువ్వు ఉండు ఆమె ప్రశాంతంగా ఆమె చేస్తాను ప్లీజ్ బావా దాన్ని ఫ్యూచర్లో పిల్లల పరిస్థితి మర్చిపో. ఇంత మనం ఎట్లా బతాం పిల్లల పరిస్థితి ఏందన్నా నువ్వు చెప్పినట్టు వింటాను నీ మాట వింటాను నీకు ఏం కావాలన్నా ఇస్తుంది బావా నాకు మాట విను బావా ఇప్పటి నుంచి తప్పు అయిపోయింది నేను కూడా కాలు మొక్కుతున్నాను బావా నేను ఇంకేం కాలు కావాలి? మొక్కుతాను బావా పిల్లల ముఖం చూసి నాతో రా బావా నీకు ఇంకోటి చెప్తున్నా నేను అబ్జర్వ్ చేసిన ప్లీజ్ నాకు నేను నీకు దండం పెడతా జానకి ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదాం నువ్వు వెళ్ళిపోదాం నా మాట విని నాతో రా మంచిగా చూసుకుంటాను నేను దాదానికి ప్లీజ్ దండం మీద వద్దు నాకు దానికి దాదా నేను చెప్పేది నువ్వు అది ఆగమ్మా అమ్మ 5 నిమిషాలు ఆగు నేను మాట్లాడినాక నువ్వు జానకి పోతావా లేకుంటే ఇంకెళ్తావు మొత్తం పో దాదానికి నేను ఒక మాట వింటావా జానకి నా పిల్లల కోసం ఇంకెందుకు బే? నా మొగం మీద చెయ్యకు నువ్వు నీ పిల్ల నేను దొరకొని వచ్చింది నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆమె దొరకాలి నేను దొరికొచ్చినా నేనే దొరికొచ్చినా నేను నువ్వు కూసమ్మా కూర్చో నీకు ఒక 5 నిమిషాలు చెప్తా తమ్ముడు 5 నిమిషాలు మాట్లాడినాక కదా నీకు నచ్చితేనేమో ఈమెతో ఉండు లేకపోతే ఆమెతో ఉండు ఒకటే ఒక 5 నిమిషాలు అమ్మ ఎందుకు ఏడుస్తావు అమ్మా నేను చచ్చిపోయినా నేను చచ్చిపోయినా అంజనీ చచ్చిపోయినా హ్యాష్ ట్యాగ్ టీమ్ చచ్చిపోయినా అమ్మ మనది 8 లక్షల కుటుంబం మనది ఇద్దరు పిల్లలు ఏం చేయాలన్నా 2 పిల్లలు ఉండని 4 పిల్లలు ఉండని నేను మాట్లాడింది వింటావు అయినా కాలు మొక్కుతున్నా వస్తలేడన్నా మళ్ళీ అదే అరే జర ఆగుతావు అమ్మా నువ్వు నీకు ఒకటి చెప్తానా ఒకటి ఫ్యామిలీ లైఫ్ ఒకటి సెకండ్ లైఫ్ 2 ఊహించుకో నువ్వు ఇమాజినేషన్ చేసుకో భార్య పిల్లలు అత్తగారు ఉంటారు నీకు అయ్యమ్మ లేనందుకు అంతా వాళ్ళు చూసుకుంటారు నీకు ఏదైనా ఉంటే కూడా తప్పు ఉంటే కూడా వాళ్ళు చేస్తారు ఇది కాకపోతే ఇది అంటారు బంగారం కోసం భార్య పిల్లలు మంచి పిల్లలు నీకు ఇల్లు కట్టించిన వాళ్ళ ఆమెకు కూడా 2 బిడ్డలు ఉంటే ఈమెకు సమాన ఆస్తి వస్తుంది నీ ఆస్తి నీకు ఉంటుంది నువ్వు చేసే కష్టజీతం పిల్లలకు అట్లా ఉంటుంది ఇంకోటి పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది తల్లిదండ్రుల పెంపకంతో ఉంటాయి అర్థమైనా నీకు 35 ఏళ్ళు ఇప్పుడు 35 సంథింగ్ 34 ఎంత ఉండొచ్చు ఈ రంగురంగుల టీషర్ట్లు ఇంకొక 5-10 ఏళ్ళు ఉంటాయి తర్వాత హజం అయిపోతుంది ఇలా కథ మొబైల్ అయిపోతుంది అప్పుడు ఎవడు రాడు నీకు నీ భార్య ప్రేమనే నీకు ఉంటుంది ముసళ్ళైనా ముసలుడైనా భార్యకు భర్తనే భర్తకు భార్య అర్థమైందన్న ఏ పిల్లలు జల్లలు కాదు ఎంత అవలగాడైనా ఎంత ఇదైనా అని భార్యకు భర్తనే ఉంటుంది భర్తకు భార్యనే ఉంటుంది మీ పిల్లల సంసారం అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు అర్థం చేసుకొని ఆమె నువ్వు ఏలుకుంటా అంటే ఏలుకో నీకు ఇది బయటపడదు ఈ లొల్లి కూడా బయటపడదు ఏ లొల్లి లేదు నేను ఇట్లనే పోతా ఆమెతోనే ఉంటా ఆమెతో నా సర్వనాశ సంఘానికి ఇచ్చేస్తా ఆమె పుస్తకాలు ఆమె పెడతా
ఈమె పుస్తకాలు ఆమె పెడతాం, ఉన్న ఆస్తంతా తీసుకొని ఆమెకి పెడతా అంటే నేను ఇప్పుడే మీ అత్తకు ఫోన్ చేస్తా, మాట్లాడు. ఫోన్ చేయకండి, ఫోన్ చేయకు. మరి నువ్వేమనుకుంటావు? నీకు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు ఆలోచన చేసుకో, నేనేమన్నా నువ్వే ఆలోచన చేసుకో. మంచిగా నచ్చ చెప్తున్నాడు కదా, ఎందుకు బాగా అట్లా చేస్తాం? మన ఇంటికి వెళ్ళి మంచిగా బతుకుదాం పిల్లల్ని పట్టుకొని. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు తింటా అంటున్నావు కదా, నా మాట విను బావ ప్లీజ్, కాలు ముక్త బావ ప్లీజ్ బావ, దాన్ని మర్చిపో బావ, మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మ నాన్న తన మనం సంతోషంగా ఉందాం, మన పిల్లలు మన తన సంతోషంగా ఉంటారు. ప్లీజ్ బావ, నీకు దండం పెడతా, గట్టం పెట్టుకుంటున్నా, కాలు ముక్త ప్లీజ్ బావ, అర్థం చేసుకో బావ. పిల్లలు ఒక 2 నిమిషాలు ఆలోచన చేసుకుంటా. అర్థం చేసుకో బావ, కాలు ముక్త బావ, పిల్లల ముఖం చూడు బావ, నా ముఖం చూడకు, పిల్లల ముఖం చూడు, నేను కాలు ముక్త బావ ప్లీజ్ బావ, నీకు దండం పెడతానే, ఆలోచించు. ఇంకో మాట అన్న, దిమాకులకి ఒక మాట, ఈమె వంతన పోతుందని నీకు అనుమానం ఉందా? ఈమె వంతన పోతుందని నీకు అనుమానం ఉందా? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఇంతటితో అయిపోలేదండి, పార్ట్ 3 కూడా ఉంది. అదే ఫైనల్ పార్ట్. రేపో ఎల్లుండో దాన్ని కూడా రిలీజ్ చేస్తాము. పార్ట్ 3 కూడా ఇంకా క్రేజీగా ఉంటది, మిస్ అవ్వకండి. పాటలుగా చూడడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళ కోసం ఫుల్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ.